తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పల్లెపల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలంలోని దూబగుంట, కృష్ణారెడ్డిపాలెం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో వాల్మీకి వంశస్థుల ఆత్మీయ సమావేశంలో కాకర్ల సురేష్ పాల్గొన్నారు. వాల్మీకి రచించిన రామాయణం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందని కాకర్ల ఈ సందర్భంగా అన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాల్మీకిల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఆయన. మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ అనే నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలం ముస్తాపురం గ్రామంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. మా బావ కాకర్ల సురేష్ పోటీ చేస్తున్న సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని, గెలిపించాలని కోరారు. మరోవైపు కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టి నా భర్త కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ కి మద్దతుగా డాన్స్ మాస్టర్, జనసేన ప్రచార కార్యదర్శి జానీ మాస్టర్ మాట్లాడారు. సంపద సృష్టించే మొనగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పారు. అలాగే రాజధాని నిర్మాణం జరగాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, రోడ్లు బాగుపడాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, సంక్షేమ అభివృద్ధి పరిగెత్తాలన్నా డబుల్ ఇంజన్ సర్కారే అని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ 4000 అందిస్తామని చెప్పారు. అలాగే సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని జానీ మాస్టర్ తెలిపారు. కాబట్టి మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజా సేవకులైన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అన్ని మతపోడిని, అన్ని కులపోడిని, కానీ నాకంటే కొన్ని హద్దులుంటాయి. ఆ హద్దులు దాటను. ఆ హద్దులు దాటేలాగా జనాలు చేస్తున్నారు. అది చేయనీకుండా చూసుకోండి. మళ్ళీ చెప్తాను, అందరికీ చెప్తున్నాను, ఈ ఒక్క ఎలక్షన్స్ చాలా కీలకమైనది. 25 సంవత్సరాలు మన పిల్లల భవిష్యత్తు మార్చేది. లేని వాళ్ళకి 2 రూపాయలకి బియ్యం ఇచ్చారు సార్, దాన్ని సంక్షేమం అంటారు. ప్రతి ఇంటి నోట్లో ఒక ముద్దలున్నా అది సంక్షేమం. అలాగనే మేము పెన్షన్ ఇచ్చాం, 3000 ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం అంటున్నారు. 200 ఉన్న పెన్షన్ 2000కు మార్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత 5 సంవత్సరాలు 250 పెంచి మేము 3000 ఇచ్చాం అని చెప్పి. ఇది సంక్షేమం కాదు, ఆయన చేసిన సంక్షేమం. మళ్ళీ మీరు వైసీపీకి గాని ఓటేశారంటే దాని ప్రభావం ఏముంటదంటే మీరు సోమరిపోతులు అయిపోతారు. ఎలా అంటే భోజనం పెట్టి పడుకో అంటారు. అదే చంద్రబాబు నాయుడు గారి కూటమిని గాని గెలిపిస్తే భోజనం పెట్టి పడుకోబెట్టి లేపి పనికి పంపిస్తారు.